హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సో ఈ రోజు ఎడిటోరియల్ వచ్చేసి సీరియస్ ల్యాబ్స్ అనే టైటిల్తో మనకి వస్తుంది. ల్యాబ్స్ అంటే ఏ టెంపరరీ ఫెయిల్యూర్ ఇన్ కాన్సన్ట్రేషన్. అంటే ఒక పని చేస్తూ కాసేపు కళ్ళు మూసాం అనుకో, ఇట్స్ ఎ ల్యాబ్స్. తర్వాత మళ్ళీ తేరుకున్నావు, కానీ ఈ లోపే ఒక డ్యామేజ్ జరిగిపోతుంది. చదువుకునేటప్పుడు కానీ, ఏదైనా డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, ఏ పైన సీరియస్గా చేసేటప్పుడు టెంపరరీగా కాన్సన్ట్రేషన్ చేయడంలో ఫెయిల్ అయితే అప్పుడు చిన్న సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ల్యాబ్స్ అంటాం. అయితే ప్రధానమంత్రి సెక్యూరిటీకి సంబంధించిన అంశంలో ఇలాంటి ల్యాబ్స్ జరిగింది. అందుకనే సీరియస్ ల్యాబ్స్ అని చెప్పి టైటిల్ వచ్చింది. అన్ ఇంప్రూవ్డ్ ప్రోటోకాల్ అంటే అఫీషియల్ ప్రొసీజర్ ఫర్ ద పిఎంస్ ట్రావెల్ అండ్ రీపర్పసింగ్ ఆఫ్ ద ఎస్పీజీ మైట్ బి నెసెసరీ. ఎస్పీజీ అంటే మన ప్రైమ్ మినిస్టర్ యొక్క సెక్యూరిటీని చూసే గ్రూప్ ఇది. ఈ పర్టికులర్ గ్రూప్ ఇక్కడ మీరు చూస్తే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఫుల్ ఫామ్ ఇది. ఇది ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీని చూసుకునే గ్రూప్. రీపర్పసింగ్ అనే పదం వాడారు. అంటే యూజింగ్ సంథింగ్ ఫర్ ఎ పర్పస్ అదర్ దాన్ ద ఒరిజినల్ పర్పస్. అంటే ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఎస్పీజీని క్రియేట్ చేశారు. దేనికోసం? ప్రైమ్ మినిస్టర్ ప్రొటెక్షన్ కోసం. ఈ ఎస్పీజీలో 3,000 మంది ఉన్నారు. 600 కోట్ల బడ్జెట్ ఉంది సంవత్సరానికి. పర్పస్ అంతా కూడా ప్రధానమంత్రి సెక్యూరిటీ కోసం మాత్రమే. అయితే ఈ ఎస్పీజీని వేరే పర్పస్కి వాడడం ప్రాబబ్లీ మైట్ బి నెససరీ. అంటే ఈ పర్పస్కి కాకుండా వేరే పర్పస్కి దీన్ని ఉపయోగించడం కూడా అవసరం రావచ్చు అని చెప్పి రాశారు. అవసరం అయ్యే అవకాశం మైట్ బి నెససరీ అన్నారు. అంటే అవసరం అయ్యే అవకాశం ఉంది అని, అవకాశం రావచ్చు అని. ద ల్యాబ్స్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ which left his convoy stranded on a flyover for around 20 minutes near Firozpur in Punjab on Wednesday is indeed a serious one, as stated by the Union Home Ministry. Stranded అంటే ఇరుక్కుపోవడం. ఫ్లైఓవర్ మీద 20 నిమిషాల పాటు ప్రైమ్ మినిస్టర్ యొక్క కాన్వాయ్ అంటే ఆయన వెహికల్, ముందున్న వెహికల్స్, వెనకున్న వెహికల్స్ మొత్తం అంతా కూడా 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పైన ఇరుక్కుపోయే, అలా ఉండిపోయే పరిస్థితి వచ్చింది. ఎందువల్ల? బికాస్ ఆఫ్ ఎ ల్యాప్స్, ఎ ఫెయిల్యూర్ ఇన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్. అండ్ దిస్ ఫెయిల్యూర్ ఈజ్ ఇండీడ్ ఎ సీరియస్ వన్. ఇది నార్మల్ది కాదు, ప్రధానమంత్రి భద్రతకి సంబంధించిన అంశం. ఇది ఒక సీరియస్ ఫెయిల్యూర్, యాజ్ స్టేటెడ్ బై ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ. యూనియన్ హోమ్ మినిస్ట్రీ దీన్ని ఒక సీరియస్ ల్యాప్స్ కింద అభివర్ణించడం జరిగింది. But by quickly blaming the Punjab government and the state police, the central functionaries triggered a blame game that has forestalled the possibility of a fair and credible inquiry into the incident. ఎటువంటి ప్రోబ్ లేదా ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అనేది జరగక ముందే సెంట్రల్ ఫంక్షనరీస్ ఏం చేశారంట, ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్ని తిట్టేశారు. చూసారా? పంజాబ్ గవర్నమెంట్ని మరియు స్టేట్ పోలీస్ని బ్లేమ్ చేశారు. ఎప్పుడైతే మీరు ముందే బ్లేమ్ చేసేస్తారో దానివల్ల ఏమవుతుంది? ఫెయిర్ అండ్ క్రెడిబుల్ ఎంక్వైరీని మీరు ఫోర్స్టాల్ చేసినట్టు. ఫోర్స్టాల్ అంటే స్టాల్ అంటే ఆపేయడం, ఫోర్ అంటే ముందే ఆపేసినట్టు. దీన్ని ఒక ఫెయిర్ అండ్ క్రెడిబుల్ అంటే నమ్మదగిన, విశ్వసనీయమైన, ఒక మంచి ఫెయిర్ అంటే ఎటువంటి బయాస్ లేకుండా, రైట్, కరెక్ట్గా జరగాల్సిన ఒక ఎంక్వైరీ జరగకుండా, ఆ పాసిబిలిటీ లేకుండా మీరు ముందే ఆపేసినట్టుగా ఉంది. ఎందుకంటే అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఎలాగైనా సరే ఎంక్వైరీ చేసి స్టేట్ మీద నెట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది అనే ఆలోచన వచ్చేస్తుందిగా, అనే నోషన్ అనేది వచ్చేస్తుందిగా, అందుకని ఇలా రాశారు. 2 parallel inquiries have been announced. చూసారు? ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫంక్షనరీస్ స్టేట్ని బ్లేమ్ చేశారో, వాళ్ళు రేపొద్దున ఎంక్వైరీ కమిషన్ వేసినా సరే దాని రిపోర్ట్ని స్టేట్ మీదకి తోసేసేలాగా చేస్తారనే అనుమానం వచ్చేస్తుంది. అందుకే స్టేట్ గవర్నమెంట్ కూడా ప్యారలల్గా ఎంక్వైరీ వేసేస్తుంది. 2 parallel inquiries have been announced, one by the center and another by the state, both of which are on hold. ఇద్దరు ఎంక్వైరీస్ వేశారు కానీ 2 హోల్డ్లో ఉన్నాయి until మండే వరకు, when the Supreme Court of India will hear a plea on the issue. సుప్రీం కోర్టు మండే రోజు దీనిపైన ఒక ప్లీ అంటే అర్జీ ఆల్రెడీ సుప్రీం కోర్టులో వేశారు. అది విని సుప్రీంకోర్టు తీర్పిస్తుంది ఏం చెయ్యాలి అని. సెంట్రల్ ఎంక్వైరీ చేయాలా, స్టేట్ ఎంక్వైరీ చేయాలా, లేదా సుప్రీంకోర్టు సెపరేట్గా ఎంక్వైరీ ప్యానల్ అపాయింట్ చేస్తుంది అనేది మనకి మండే తెలుస్తుంది.
Discussions on national security are always surcharged in India, but at least this one involving the personal security of Prime Minister should have been more tempered. అంటే ఇక్కడ సర్చార్జ్ అనే పదాన్ని ఎలా వాడారంటే మామూలుగా ఉండేదానికంటే ఇంకా ఎక్కువ చార్జ్డ్ అప్ డిస్కషన్, నేషనల్ సెక్యూరిటీ, దేశ భద్రతకి సంబంధించిన అంశాలు కాబట్టి నార్మల్గా డిస్కస్ చేయకుండా ప్రజలు ఎక్కువ ఎమోషన్తో డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో, ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో, దీనికి సంబంధించిన డిస్కషన్స్ టెంపర్డ్గా, అంటే అతిగా ఆవేశపడకుండా, టెంపర్ అంటే కంట్రోల్ చేసుకుంటూ డిస్కషన్ జరిగితే బాగుండేది. అంటే ఒకరినొకరిని తిట్టుకుంటూ, మీ వల్లే అరుచుకుంటూ, ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ, పొలిటికల్ గేమ్ లాగా దీన్ని మార్చేయకుండా ప్రధానమంత్రి భద్రతకి సంబంధించిన అంశం నిష్పక్షపాతంగా ఎందువల్ల జరిగింది, ఎలా జరిగింది అనే విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేయకుండా ఇలాంటి డిస్కషన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదని ఉద్దేశం. టెంపర్ అనే పదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. మామూలుగా టెంపర్ ఎక్కువ ఉంది అంటారు, అంటే కోపం ఎక్కువ వాడికి. రెండోది అతనికి ఏమంటారు, కామ్నెస్. టెంపర్కి ఇంకో మీనింగ్ కామ్నెస్. రెండు ఆపోజిట్ మీనింగ్స్ ఉంటాయి. టెంపర్డ్ మ్యాన్ అంటారు, ఈజ్ ఎ బ్యాడ్ టెంపర్డ్ మ్యాన్, అంటే చాలా కోపిస్టి అనే మీనింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం సమ్మన్ హూ మెయింటైన్స్ టెంపర్ అంటే తన ఆలోచనల్ని, స్టేట్ ఆఫ్ మైండ్ని కామ్గా మెయింటైన్ చేసేవాడు. సో రెండు మీనింగ్స్ కూడా మీకు ఉన్నాయి. టెంపర్కి మీకు రెండు మీనింగ్స్ కూడా వస్తాయి అన్నమాట. యూనియన్ మినిస్టర్స్ అండ్ భారతీయ జనతా పార్టీ ఫంక్షనరీస్ టర్న్ దిస్ ఇంటూ యెట్ అనదర్ లాయల్టీ టెస్ట్. భారతీయ జనతా పార్టీ వాళ్ళు వెంటనే లాయల్టీ టెస్ట్ కింద మార్చేశారు. అండ్ రిసార్టెడ్ టు హైపర్బోల్. హైపర్బోల్ అంటే ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి మాట్లాడటం, ఉన్న విషయాన్ని ఎక్కువ. నిన్ను చూసి కొన్ని యుగాలు అయిందిరా అంటాం. నిజంగా యుగాలు అవుతుందో, ఒక యుగం మనిషి బతకడు అంటే చూసి చాలా రోజులు అయిందని చెప్పే బదులు నిన్ను చూసి కొన్ని యుగాలు అయింది అంటాం, అలా అనమాట. సో అంటే హైపర్బోల్, ఎక్కువ చేసి చెప్పడం. అండ్ మన వాళ్ళు ఇమీడియట్గా దీన్ని ఒక లాయల్టీ అంటే దేశం పట్ల మీకు ఎంత బాధ్యత ఉంది, ప్రధానమంత్రి సెక్యూరిటీని మీరు ఇలా చేస్తారా, మీకు దేశభక్తి ఉందా అనే సెన్స్లోకి వీళ్ళు ఇమీడియట్గా దాన్ని మార్చేసి అతిగా మాట్లాడడం మొదలు పెట్టేశారు. India takes the security of its Prime Minister very seriously. After all, a sitting Prime Minister, a former Prime Minister, and the leader revered as the father of the nation are among the list of countries' assassinated leaders. చూడండి, ఒక సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చనిపోయారు. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, రైట్, తర్వాత ఒక మాజీ ప్రైమ్ మినిస్టర్ చనిపోయారు. అలాగే ఫాదర్ ఆఫ్ ద నేషన్ గా కొలవబడ్డ మహాత్మా గాంధీ గారు కూడా అసాసినేటెడ్ లీడర్స్ లో, అసాసినేటెడ్ అంటే చంపబడ్డ, హత్య చేయబడ్డ లీడర్స్ లో ఉన్నారు. అందుకనే ప్రైమ్ మినిస్టర్ యొక్క సెక్యూరిటీని ఇండియా చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఈ సెక్యూరిటీ కోసం అనేది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది ఏర్పాటు చేశారు. అవుట్లే అంటే కేటాయింపు, దానికి 600 కోట్ల కేటాయింపు జరిగింది 2020లో. 3000 మంది సెక్యూరిటీ పర్సనల్ దాంట్లో పనిచేస్తున్నారు. వీళ్ళకున్న ఒకే ఒక పని, ప్రొటెక్ట్ 1 person, ద ప్రైమ్ మినిస్టర్. ఒకే ఒక్క పని, వాళ్ళకి వేరే పని లేదు. ఎవరా 1 person? ప్రైమ్ మినిస్టర్ని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే. అయితే ఇప్పుడు ద క్రిటికల్ క్వశ్చన్ దట్ ఈస్ టు బి ప్రోబ్డ్ ఈస్ హూ మేడ్ ద డెసిషన్ దట్ ద ప్రైమ్ మినిస్టర్ కుడ్ అండ్ షుడ్ ట్రావెల్ బై రోడ్ ఫర్ మోర్ దాన్ 100 kilometers ఫ్రమ్ బతిందా టు ఫిరోజ్పూర్ అండ్ వాట్ ఇన్పుట్స్ వెంట్ ఇన్ టు మేకింగ్ ద డెసిషన్. అయితే అసలు విషయం ఏంటంటే, ఏ విషయాన్ని మనం సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయాలంటే, రోడ్డు పైన మోర్ దాన్ 100 kilometers ప్రైమ్ మినిస్టర్ ట్రావెల్ చేయాలి అన్న నిర్ణయం ఎవరు తీసుకున్నారు, ఆ నిర్ణయం తీసుకోవడంలో ఎటువంటి ఇన్పుట్స్ వెళ్ళాయి, అంటే ఏ కారణాల చేత ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ హ్యాస్ టు బి ప్రోబ్డ్. అస్యూమింగ్ దట్ someone concluded that it was advisable for Prime Minister to be on the road for nearly 2 hours, the process that preceded it must be probed. Okay. Assuming that someone concluded that it was advisable for Prime Minister to be on the road for nearly 2 hours. 2 గంటల పాటు రోడ్డు పైన ఉండడం అనేది అడ్వైజబుల్ అని ఎవరన్నా ఈ సెక్యూరిటీ పర్సన్ కంక్లూడ్ చేస్తుంటే, ఎలా కంక్లూడ్ చేశారు? ద ప్రాసెస్ దట్ ప్రిసీడెడ్ ఇట్, అంటే ఏ రకంగా, ఏ లాజిక్ తో మీరు మోదీ గారు 2 గంటల పాటు రోడ్డు మీద ప్రయాణం చేసినా పర్వాలేదు అని చెప్పి మీరు తేల్చారు. యూ టెల్ మీ ద ప్రాసెస్. దాన్ని మనం ఏం చేయాలి? ప్రోబ్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేట్. ఇట్ వాజ్ ఆల్సో డిసైడెడ్ దట్ ద ప్రైమ్ మినిస్టర్ షుడ్ నాట్ బి యూజింగ్ ఎ హెలికాప్టర్ యాజ్ వాజ్ ఒరిజినల్లీ ప్లాన్డ్. ఇంకా ఏంటి, ఇంతకుముందు ఒరిజినల్గా హెలికాప్టర్లో వెళ్ళాలని డిసైడ్ అయ్యారు, కానీ హెలికాప్టర్ వాడకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది లాస్ట్ మినిట్లో.
The route was identified in advance as a contingency plan, but the decision to use it was made at the last moment. ఇప్పుడు రోడ్ చూడండి, మోదీ గారు మామూలుగా హెలికాప్టర్లో వెళ్ళాలి, ఇది ఒరిజినల్ ప్లాన్. కంటింజెన్సీ ప్లాన్ అంటే ఏంటి? ఒకవేళ ఇది కుదరకపోతే ఏంటి అనేది కంటింజెన్సీ ప్లాన్, అది రోడ్ ప్లాన్. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఒకవేళ ఇది కుదరకపోతే దెన్ హీ విల్ గో బై రోడ్. ఇది మన ప్లాన్ అన్నమాట. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? కానీ డెసిషన్ టు యూజ్ ఇట్ వాజ్ మేడ్ అట్ ద లాస్ట్ మూమెంట్ లో హెలికాప్టర్ వాడకూడదు, ఇదే వాడాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఎ వెర్షన్ దట్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ అగ్రీ. రెండు గవర్నమెంట్స్ కూడా ఒప్పుకునే లాస్ట్ మినిట్ లోనే నిర్ణయం జరిగింది, హెలికాప్టర్ వాడకూడదు, రోడ్లో రావాలని. రెండు గవర్నమెంట్స్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నామని రెండు గవర్నమెంట్స్ కూడా ఒప్పుకున్నాయి. రెండు గవర్నమెంట్స్ కూడా ఒప్పుకోవడం అనేది జరిగింది. రెండు గవర్నమెంట్స్ కూడా ఒప్పుకోవడం అనేది జరిగింది. Various scenarios involving miscommunication, misinformation and misjudgment are possible. మిస్కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండొచ్చు, తప్పుడు కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు, తప్పుడు అంచనా, మిస్జడ్జ్మెంట్ అంటే తప్పుడు అంచనా అయి ఉండొచ్చు. ఏదన్నా కారణం కావచ్చు. వీటిల్లో ఏదో ఒక కారణం చేత ఈ తప్పుడు నిర్ణయం అనేది తీసుకునే అవకాశం అనేది ఉండొచ్చు. Protesters who blocked the road were reportedly unaware of the Prime Minister's travel. ఎవరైతే రూట్ ని బ్లాక్ చేశారో వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ అదే రూట్ లో వస్తున్నారన్న విషయం తెలియదు అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మీకు అర్థమవుతుందా? వాళ్ళకి తెలియదు అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. యాజ్ ద యూనియన్ హోమ్ మినిస్టర్ సెడ్, అకౌంటబిలిటీ మస్ట్ బి ఫిక్స్డ్. ఫస్ట్ ఈ ల్యాబ్స్ ఇన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లో జరిగిన ఫెయిల్యూర్ కి అకౌంటబిలిటీ, బాధ్యత ఎవరు వహించాలి, ఎవరు తీసుకోవాలి, ఎవరు జవాబుదారి, అది మనం ఫిక్స్ చేయాలి అని చెప్పి యూనియన్ హోమ్ మినిస్టర్ చెప్పారు. చెప్పినట్టుగా అది మనం ఫస్ట్ ఫిక్స్ చేయాలి. అండ్ అన్ని లూప్ హోల్స్ ని ప్లగ్ చేయాలి. ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని సరి చేయాలి. హూ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ల్యాప్స్ ఇన్ కాన్సన్ట్రేషన్, హూ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ఫెయిల్యూర్ ఇన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ఎవరి వల్ల ఎందువల్ల అనేది మనం ఫస్ట్ ఫిక్స్ చేయాలి. Considering the mutual distrust the state and the center have now public, a Supreme Court monitored probe could be a good way to get to the bottom of the matter in a credible matter. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సెంటర్ కి స్టేట్ కి మధ్యలో ఉన్న డిస్ట్రస్ట్ ఏదైతే ఉందో లేదా మిస్ట్రస్ట్ ఏదైతే ఉందో, ఒకళ్ళ పైన ఒకళ్ళకు ఉన్న అపనమ్మకం ఏదైతే ఉందో, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఏదైతే ఉందో, ఇది పబ్లిక్ అయిపోయింది, ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ప్రజలకు వెళ్ళిపోయింది కాబట్టి అటు సెంటర్ ఎంక్వైరీ చేసినా స్టేట్ ఒప్పుకోదు, స్టేట్ ఎంక్వైరీ చేస్తే సెంటర్ దాన్ని అపోజ్ చేస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరూ కాకుండా సుప్రీంకోర్టు మానిటర్ చేసే, సుప్రీంకోర్టు మానిటర్ చేసి అంటే సుప్రీంకోర్టు ద్వారా మానిటర్ చేయబడ్డ ఒక ప్రోబ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి వీ కెన్ గెట్ టు ద బాటమ్ ఆఫ్ ద మ్యాటర్. అసలు ఏం జరిగింది అనే విషయం మనకి బాటమ్ ఆఫ్ ద మ్యాటర్కి వెళ్ళటే, బాటమ్ ఆఫ్ ద మ్యాటర్ అంటే అర్థం ఏంటి, అసలు విషయం ఏంటి అని తెలుస్తుంది. ఇనే క్రెడిబుల్ అంటే నమ్మదగిన విధానంలో. దిస్ ఎపిసోడ్ మస్ట్ ఆల్సో లీడ్ టు ఏ మోర్ ఎఫిషియంట్ ప్రోటోకాల్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్స్ ట్రావెల్ అండ్ రీపర్పసింగ్ ఆఫ్ ద ఎస్పీజీ ఫ్రీక్వెంట్. సో ఎపిసోడ్ అనేది రేపు పొద్దున్న ప్రధానమంత్రి గారి ట్రావెల్ విషయంలో మోర్ ఎఫిషియంట్ ప్రోటోకాల్, ఇంకా ఎఫిషియంట్ గా సెక్యూరిటీ అరేంజ్మెంట్ జరిగే ప్రొసీజర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది దారి తీయవచ్చు. ఇన్ఫాక్ట్ దారి తీయాలి. ఇక్కడ ఒక ల్యాబ్స్ జరిగింది కాబట్టి ఇప్పుడున్న ప్రొసీజర్లో ఏదో చిన్న లోపాలు ఉన్నాయి, వీటిని ఇంకా పర్ఫెక్ట్ గా లూప్ హోల్స్ ని ప్లగ్ చేసి ఇంకా మంచి ఎఫిషియంట్ ప్రొసీజర్ తీసుకురావాలి. రెండోది ఎస్పీజీ, ఇఫ్ రిక్వైర్డ్ ఎస్పీజీని మనం రీపర్పస్ చేయాలి, అది వేరే పర్పస్ వాళ్ళని ఉపయోగించాలి. Meanwhile, loose talk, diatribe, electioneering on the issue must be shunned. Shunned అంటే avoided. అంటే ఏ విషయం తెలియకుండా వాగడం, లూజ్ టాక్. డయాట్రైబ్ అంటే తిట్టుకోవడం, ఎలక్షనీరింగ్ అంటే దీన్ని ఎలక్షన్ ఇష్యూస్ గా మార్చేసుకోవడం, ఇవన్నీ కూడా మస్ట్ బి షన్డ్ అంటే అవాయిడెడ్ ఎట్ ఆల్ కాస్ట్. ఎట్టి పరిస్థితుల్లో అవేవి చేయకూడదు అని రాశారు. దట్స్ ఇట్. సో పెద్దగా యూస్ఫుల్ కాదు. సో ఇక్కడ మీకు ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎస్పీజీ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళ యొక్క ఒకే ఒక్క పని ప్రధానమంత్రి గారి సెక్యూరిటీని చూసుకోవడం అనే విషయం మనకి ఇక్కడ తెలిసింది. And you can pick up some language skills in this editorial. That's it. Take care. Bye.